విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా లేదా అనే అంశం ఈ రోజు తేలిపోనుంది. విజయ్ తనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కూటమిలోని వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలను కోరుతున్నారు. మంత్రివర్గంలో ఆ మూడు పార్టీలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆ మూడు పార్టీల నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నాయి. మద్దతు పైన సానుకూల నిర్ణయం తీసుకుంటే మూడు పార్టీలకు ఉన్న 6 ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సునాయాసం కానుంది. ఈ మూడు పార్టీల్లో ఒక్క పార్టీ అనుకూల నిర్ణయం తీసుకోకపోయినా తమ గేమ్ ప్లాన్ అమలు చేసేందుకు అన్నా డీఎంకే సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన మాజీ సీఎం పళనిస్వామి తాము ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో కొందరు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని అనుకూలిస్తే రేపే ప్రమాణ స్వీకారానికి అవకాశం. దీంతో ఈ విషయం గమనించిన పళనిస్వామి కొత్త వ్యూహం సిద్ధం చేశారు. అన్నా డీఎంకే ముఖ్య నేత ఒకరు నేరుగా టీవీకేతో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. తాము బీజేపీతో కొనసాగే అవకాశం లేదని, అవసరమైతే పవర్ షేరింగ్ ఫార్ములాతో మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ టీం ఈ ప్రతిపాదన పైన సానుకూలంగా లేదని సమాచారం. పవర్ షేరింగ్ ఫార్ములాకు విజయ్ వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు పైన నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ మూడు పార్టీల మద్దతు లభించినా లేక అన్నా డీఎంకే షరతులతో పొత్తు ఖాయమైనా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ సాయంత్రానికి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమా కాదా, ఏం జరుగుతుంది అనే విషయంపై స్పష్టత రానుంది.